మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసినట్లుగా చెప్పుకుంటూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందారెడ్డి ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం చిత్తూరులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని ఫారెస్ట్ రోడ్డు విస్తరణ పనులు 2023లో టెండర్ పిలవగా 2024లో అప్పటి ఎమ్మెల్యేకి చెందిన కంపెనీ ఈ పనులను దక్కించుకున్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు వాయిదా పడిందన్నారు. గత సంవత్సరం ఆ రోడ్డులో ప్రయాణిస్తూ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందేనన్నారు. ఆ విషయంతో చలించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి చేస్తే రోడ్డు మరమ్మతులకు నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇప్పుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. అదే రోడ్డులో ప్రయాణిస్తూ టీడీపీ నాయకురాలు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించిందన్నారు. ఆ కుటుంబానికి ఎమ్మెల్యే ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు గాయత్రీదేవి, జ్ఞాన జగదీష్, హరిణి రెడ్డి, రాహుల్ రెడ్డి, విజయసింహారెడ్డి, లీనారెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి, కేపీ శ్రీధర్, ప్రకాష్ బాబు నాయుడు, ఆను, అంజలి రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రజనీకాంత్, ఆపోజీ, టిమ్ము, కృష్ణారెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మున్సిపాలిటీ ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలో వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీడ్కోలు సభలో మంచి సాంప్రదాయమే, అందరికీ బట్టలు ఇవ్వడం మున్సిపాలిటీ బడ్జెట్లో ఇవన్నీ మంచి సాంప్రదాయమే. కాకపోతే ఏదైనా కానీ మనం చేసింది మనం చెప్పుకోవాలి, కానీ ఇంకొకరు చేసింది మనం చెప్పుకోవడం అంటే దాన్నే మన నాయకుడు చెప్పేది క్రెడిట్ చోరీ అని. నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు గురజాల జగన్ గారు ఫారెస్ట్ రోడ్డు ఒక ట్రాక్టర్లో ఒక అబ్బాయిని ఢీకొంటే ఆ అబ్బాయి మరణించి ఆ మరణ వార్త విన్న తర్వాత అతని మనసు చెలించిపోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ రోడ్డు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి మేము డబ్బులు తీసుకొచ్చి రోడ్డు వేసామని అనేక ప్రగల్భాలు, అబద్ధాలు ఆయన నిన్న మాట్లాడారు. అయ్యా గురజాల జగన్ గారు, మీకు నేనేదో క్యాజువల్గా మాట పూర్తిగా చెప్పడం కాదు, దీనికి టెక్నికల్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2023 11వ టెండర్ ఇన్విటేషన్ డేట్ వచ్చి 30/10/2023. అదేవిధంగా ఈ టెండర్లో వచ్చి ఆనాటి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు గారు జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మీద టెండర్లో పార్టిసిపై చేసి 30/12/2023 దానికి తగిన డిపాజిట్ కూడా తను కట్టడం జరిగింది. దాని తరువాత ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంటు 18/1/2024 నాడు ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేయడం కూడా జరిగింది. 18/1/2024 ఏ ప్రభుత్వం ఉంది గురజాల జగన్మోహన్ గారు, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గూడి ముత్యాల నాయుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే ఆనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసిందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీ మనసు ఆ చిన్న బిడ్డ చనిపోయినప్పుడు చెలించింది, చాలా సంతోషం, మాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ మీరు ఆ రోడ్డు వేసేటప్పుడు 3 అడుగుల లోతు గుంతలోడి
మీ మహిళా నాయకురాలు పార్టీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే పార్టీకి జెండా మోసిన నాయకురాలు ఆ గుంతలో పడి చనిపోతే ఆ రోజు నీ మనసు చలించలేదా? ఎందుకని నీ మనసు చలించలేదు?